సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవరెడ్డి గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ల క్లోజింగ్ గురించి చూద్దాం. ఇవాళ జనవరి 20 ట్యూస్డే. మార్కెట్ ఎక్కడ క్లోజ్ అనేది చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 1065 పాయింట్ల నష్టంతో 82,180 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 353 పాయింట్ల నష్టంతో 25,232 వద్ద క్లోజ్ అయింది. సో మాధవరెడ్డి గారు, ఓవరాల్ గా ఇవాళ సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు ఇవాళ ఫాలో అవడం జరిగింది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ 3 నెలల కనిష్టానికి పడిపోయిందంటే 3 మంత్స్ డౌన్ లో ఉంది. ఇవాళ మార్కెట్ నుంచి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడం జరిగింది. ఎందుకంటారు ఇవాళ జనవరి 20 మంగళవారం నాడు మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో పతనం అయ్యాయి? అసలు ఏంటి కారణాలు? అంటే ఒకటి కాదండి. అంటే ఎప్పుడు మనకి ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఎప్పుడైనా గ్లోబల్ ఫ్యాక్టర్స్ మనల్ని బాగా నెగిటివ్ లోకి తీసుకెళ్ళాయి, డొమెస్టిక్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాము అనేది మనకి ఎక్కువగా మాట్లాడుకున్నాం ఈ మధ్య కాలంలో. కానీ ఈ రోజు ఈ సిచ్యువేషన్ రావడానికి మేజర్ గా గ్లోబల్ నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ గా కూడా నెగిటివ్ న్యూస్ వచ్చేసిందండి బాగా డొమెస్టిక్ గా. సో మనకి గ్లోబల్ న్యూస్ అయితే అందరికీ తెలుసు. ఈ ట్రంప్ టారిఫ్స్, యుఎస్ యూరోపియన్ మధ్య జరుగుతున్న ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో February 1 నుంచి 10% అని, ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ గ్రీన్లాండ్ ని ఎక్వైర్ చేసుకోవడం ఇలాంటి ఇష్యూస్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి ఒక 25% వరకు మేము ఇంక్రీజ్ చేస్తామని, అది ఆ విధంగా ఒకవైపు బెదిరింపులు జరుగుతున్నాయి. ఎక్వైర్ ఆఫ్ గ్రీన్లాండ్ చుట్టూ నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా గ్లోబల్ మనం పక్కన పెడితే అసలు డొమెస్టిక్ గా కూడా మేజర్ గా నెగిటివ్ ఏంటంటే Q3 ఎర్నింగ్స్ అండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. Q3 ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను ఈ రోజు కొత్తగా ఈ రోజే చూసానండి, గుడ్ బ్యాడ్ అగ్లీ అని. గుడ్ అంటే జస్ట్ యావరేజ్ గా HDFC బ్యాంక్ రిజల్ట్స్ ఇస్తే రిలయన్స్ హ్యాస్ గివెన్ బ్యాడ్ రిజల్ట్స్, అండ్ అగ్లీ అంటే ICICI బ్యాంక్ కూడా చాలా మిక్స్డ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అండి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చిన్న కంపెనీలు కాదు. ఐదర్ మీరు గమనిస్తే ICICI కానీ, రిలయన్స్ కానీ, HDFC కానీ, ఇవన్నీ కూడా అంటే మిక్స్డ్. నార్మల్ గా మనకి అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్స్ రాలేదు. సో అది బాగా డిసప్పాయింట్ అయ్యారు. మీరు టాటా టెక్ కానీ, JSW ఇన్ఫ్రా కానీ, L&T ఫైనాన్స్, JK సిమెంట్, ఇవన్నీ మీరు ఏం తీసుకున్న, IDBI బ్యాంక్, RBL బ్యాంక్, అంటే ఒకవైపు PSU బ్యాంక్స్ అన్ని కూడా ఓవరాల్ గా కూడా మనకి చాలా మిక్స్డ్, అంటే యావరేజ్ లేకపోతే చాలా నెగిటివ్ గా మనకి రిజల్ట్స్ అనేవి Q3 రిజల్ట్స్ రావడం అనేది అది చాలా డిసప్పాయింట్ గా మార్కెట్స్ అనేవి తీసుకున్నాయండి. సో అదొక్కటే హోప్ ఉండేది, అట్లీస్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ మనకి బాగా వస్తే మార్కెట్స్ మైట్ రీచ్ 26,000 అనుకున్నాము. బట్ దానికి ఎగ్జాక్ట్లీ మనకి ఆపోజిట్ గా పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా HDFC, ICICI, రిలయన్స్, ఇలాంటి విప్రో, ఎస్పెషల్లీ విప్రో కూడా చాలా వరకు డ్రాగ్ అయిందండి. సో ఇవి మనకి రీజన్స్. కార్పొరేట్ ఎర్నింగ్స్ మనం నెగిటివ్ గా తీసుకుంటే ఇంకోటి ఏంటంటే రూపీ ఫాల్ అండి. ఈ రోజు ఆల్మోస్ట్ 91 రూపీస్ దగ్గరికి మన రూపీ అనేది ఎగెనిస్ట్ డాలర్ డిప్రిషియేట్ అయిపోయింది. దీనికి మేజర్ రీజన్ FIS సెల్లింగ్ అండి. FIS ఒక్కటే కంటిన్యూస్ గా వాళ్ళ మనీ అంతా సెల్ చేస్తూ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే అవుట్ ఫ్లో అయిపోతుంది మన దగ్గర నుంచి, ఈ FIS సెల్లింగ్ జరగడం వల్ల అవుట్ ఫ్లోస్ అన్ని కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు మనం చూసుకుంటే దాదాపుగా 3,300 కోట్ల రూపాయలు FIS సెల్ చేశాయి. నిన్న మండే నాడు కూడా 3,262 కోట్ల రూపాయలు కంటిన్యూస్ సెల్ చేస్తూ ఉండడంతో ఫారెన్ అవుట్ ఫ్లోస్ అన్ని వెళ్ళిపోతూ ఉంటే మన రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అయిపోతుంది. ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్, ఒకవైపు ఈ రూపీ ఫాల్, ఒకవైపు ఈ FIS సెల్లింగ్, ఇవన్నీ కూడా మార్కెట్స్ ని బాగా ఈ రోజు అంటే ఒకవైపు గ్లోబల్ గా అయితే అది ఆల్రెడీ చాలా చాలా అంటే దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చండి. ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఈ ట్రేడ్ వార్ ని మేము జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటాం. అంటే ఒకవైపు పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ఒకవైపు జియో అంటే ఈ ట్రేడ్ వార్ అనేది మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. బిజినెసెస్ ని డిస్టర్బ్ చేస్తుంది, ట్రేడ్ ని డిస్టర్బ్ చేస్తుంది, కార్పొరేట్స్ ఎర్నింగ్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల జియో ఎకనామికల్ ఇష్యూస్ కూడా క్రియేట్ అయిపోతున్నాయి. ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా తప్పుతుంది. అలానే మన జియో పొలిటికల్ టెన్షన్స్, ఒకవైపు ఇరాన్, ఒకవైపు ఈ ఇరాన్ US ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, ఒకవైపు ఇక్కడ మళ్ళీ గ్రీన్లాండ్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా యూరోపియన్ యూనియన్
తో కూడా వాళ్ళు ఈ ట్రేడ్ టారిఫ్స్ మీద బాగా మనకి ఇవి ఎస్కలేట్ అవుతూనే ఉన్నాయండి, చాలా ఎస్కలేట్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనకు ఓవరాల్ గా అన్ని గ్లోబల్ అండ్ డొమెస్టిక్ గా ఈ నెగిటివ్ న్యూస్ తోనే మార్కెట్స్ ఈ విధంగా, అంటే మీరు అన్నట్టుగా నిఫ్టీ 1% పడింది కానీ బట్ మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే దాదాపుగా 2% అనేది, అందులో ఇంకా ఎక్కువ బ్లడ్ బాత్ అనేది మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ కనిపించిందండి. అంటే మార్కెట్ లో సినారీ ఎలా ఉందంటే దాదాపు అంటే 1200 పాయింట్ల నష్టం గురించి అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేయలేదు. అవును అవును. బట్ ఇవాళ హైయెస్ట్ 1200 పాయింట్లు మార్కెట్ నష్టాలు గురవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి వైప్ అవుట్ అవ్వడం. అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా ఎటువంటి సినారియోస్ మనం చూసే అవకాశం ఉందంటారు మార్కెట్? సో నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంకా అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ అయినా, అంటే ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని నేను చెప్పినట్టుగా కొంచెం డిసప్పాయింటింగ్ వచ్చాయి. రేపు అయితే మనకి మళ్ళీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెచ్పిసిఎల్, తర్వాత మనకి 22nd డిఎల్ఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, అలానే బీపీసీఎల్, గోద్రేజ్ కన్స్యూమర్, 26 కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్, ఇలాంటి కంపెనీలు అంటే ఆటో కంపెనీస్, ఇంకొన్ని కంపెనీస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ రాబోతున్నాయి. అవి అయినా అట్లీస్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కానీ బీట్ అంటే ఫర్దర్ ఏవైతే ఈ 22nd, 23rd, 25th వరకు ఈ వీక్ వరకు ఏవైతే కార్పొరేట్ ఎర్నింగ్స్ వాళ్ళు రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారో అవన్నా కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్ గా వస్తే మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయేమో. బట్ అవి కూడా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ వస్తే మాత్రం వీ మైట్ సీ సమ్ మోర్ ఫర్దర్ ఫాల్. కపుల్డ్ విత్ ఈ రూపీ డిక్లైన్ కూడా మళ్ళీ 91 కి వచ్చింది, ఇంకా అది కూడా మళ్ళీ కంట్రోల్ అవ్వకపోతే ఇంకా మార్కెట్స్ మై టేక్ సమ్ మోర్ నెగిటివ్. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అసలు ఆగడం లేదండి. అండ్ అదే విధంగా ఇవాళ మార్కెట్ ఫాల్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా పార్టిసిపేట్ చేశారు. అవునండి, ఈ రోజు ట్యూస్డే, ఈ రోజు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాని వల్ల మనకి ఏంటంటే ఎక్కువ వాల్టిలిటీ అనేది కనిపించింది. సో ఇది కూడా మనకి ఒక రీజన్ గా మనం చెప్పొచ్చు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తో పాటు ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ కూడా ఈ రోజు మంగళవారం కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉండడంతో వాల్టిలిటీ చాలా ఉంది. సో మీరు అన్నట్టుగా ఈ రోజు చాలా వరకు మన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా ఒక 10 lakh crore వరకు మార్కెట్ నుంచి మనీ అనేది, వెల్త్ అనేది వైప్ అవుట్ అయిపోయింది. సో నీడ్ టు బి వెరీ కాషియస్ అట్ దిస్ మూమెంట్ అండి. ఎందుకంటే ఒకవైపు గ్లోబల్లో జరుగుతున్న ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఒకవైపు అవి చూసుకుంటూ ఉండాలి. ఒకవైపు డొమెస్టిక్ గా మన దగ్గర ఇంకొక బ్యాడ్ న్యూస్ ఈ రోజు ఏమొచ్చిందంటే డిసెంబర్ లో వచ్చిన ఈ జీడిపి గ్రోత్ అనేది డిసప్పాయింట్ గా ఉందంటున్నారండి. సో ఈ జీడిపి గ్రోత్ ఇంత తక్కువగా ఉండడం వల్లే మన కార్పొరేట్ ఎర్నింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో దీనికి అంటే జీడిపి గ్రోత్ కి కార్పొరేట్ ఎర్నింగ్స్ కి లింక్ చేస్తూ చెప్తున్నారండి. మన గ్రోత్ అనేది డిసెంబర్ లో కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉండడం వల్ల ఈ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనకి ఆశించినంతగా, అంటే మార్కెట్స్ ఎంతైతే ఎస్టిమేట్స్ ఉంటాయి కదండి, ఈ ఎస్టిమేట్స్ ని ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ అయితే అస్సలు బీట్ చేయలేదండి. సో అందుకనే మనం ఈ రోజు ఈ బ్లడ్ బాత్ చూడడానికి కారణం మేజర్ అయితే మనం కార్పొరేట్ నుంచి వచ్చిన మిక్స్డ్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. రైట్. అయితే అంటే ఇంకా మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ తీసుకునే అవకాశం ఉందంటారు? సో ఇక్కడ ఏంటంటే 25,000 మనకి 550 అనేది మనకి ఏంటంటే కొంచెం అక్కడ అంటే సపోర్ట్ తీసుకోవాలండి, కానీ అది కూడా బ్రేక్ అయిపోయింది. సో అది కూడా బ్రేక్ అవుతూ 25,230 కూడా వచ్చేసింది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సపోర్ట్. అసలు 25,550 అనేది గుడ్ సపోర్ట్, బట్ దాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ 25,230కి వచ్చేసింది. సో నెక్స్ట్ వీ కెన్ సీ లైక్ మనకి 24,800 కానీ 25,000, ఇంకా ఈ రేంజ్ లో మనకి 24,800 నెక్స్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ లెవెల్స్ గా మనం చెప్పొచ్చు. సో రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,000. మళ్ళీ కొంచెం కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ ఎస్కలేషన్స్ కానీ ఆగినట్లయితే అగైన్ వీ కెన్ సీ అప్ టు 25,800, 25,650 ఈ రేంజ్ లో మనము చూడొచ్చండి. సో లెట్స్ హోప్ ఎక్కడైనా కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ లేకపోతే రూపీ ఫాల్, అంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అయ్యి ఈ రూపీ ఫాల్ ని ఏమైనా కొంచెం మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ 89 వరకు తీసుకురాగలిగితే కొంచెం మార్కెట్స్ లో కొంచెం పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. బట్ అగైన్ వీ హ్యావ్ టు సీ ఈ ఎస్కలేట్స్. అంటే ఇప్పుడు డావోస్ లో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. అక్కడ కూడా చాలా అక్కడ కూడా యుఎస్ పార్టిసిపేట్ చేస్తుంది. అక్కడ కూడా నాటోతో కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, ఒకవైపు యూరోపియన్ యూనియన్ తో ఇష్యూస్ ఉన్నాయి, గ్రీన్లాండ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏ విధంగా మనకి ముందు తీసుకెళ్తాయో ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే దీనివల్ల ఏషియన్ మార్కెట్స్ కూడా ఈ రోజు చాలా వరకు మిక్స్డ్ గా ఉన్నాయండి. హ్యాంగ్సెంగ్ కానీ షాంఘై కానీ ఈ మార్కెట్స్ కూడా చాలా నెగిటివ్ గా ఉన్నాయి. సో దానివల్ల మన దగ్గర కూడా ఆ ఇంపాక్ట్ అనేది కనిపించింది. సో అయితే మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు మనకి గ్లోబల్ గా ఉన్న కొన్ని పానిక్ సిచ్యువేషన్స్, అంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి కొంత ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని
సో ప్రస్తుతం ఏ సెక్టార్స్ కి లేదంటే ఏ స్టాక్స్ కి దూరంగా ఉండాలంటారు అసలు? సో ఇప్పుడు ఏంటంటేనండి మనకి కొంచెం ఒకటే ఒక అంటే పాజిటివ్ గాని మనల్ని తీసుకెళ్లేది ఉంది అంటే అది బడ్జెట్ అండి. ఇక ఎర్నింగ్స్ అనేవి కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేవి మిక్స్డ్ గా వస్తాయి అనేది మనకు కొంచెం అర్థమవుతోంది. మిక్స్డ్ ఎర్నింగ్స్ వస్తాయి ఈ Q3 రిజల్ట్స్ అనేది అర్థమైంది. సో అవర్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్, మార్కెట్స్ రెస్పాండ్ అయ్యే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఆల్ అబౌట్ బడ్జెట్. సో ఎవరైనా ఏదైనా ఈ టైంలో ఈ ఫాల్లో కొన్ని ఏమైనా స్టాక్స్ పికప్ చేసుకోవాలి అనుకుంటే బడ్జెట్ రిలేటెడ్ ఐదర్ మనకి రైల్వేస్ కి సంబంధించిన రైల్వేకి సంబంధించిన IRFC గానీ IRCTC ఇలాంటి రైల్వేస్ కి సంబంధించిన ఏమైనా కొన్ని మనకి తక్కువలో ఏమైనా మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ ఏమైనా అవైలబుల్ గా ఉంటే, అలానే డిఫెన్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఏ కంట్రీ ఆ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడంలో బిజీ, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఇక్కడ ఉంది. కాబట్టి అందరూ కూడా అండి, నాట్ ఓన్లీ US, అన్ని కంట్రీస్ కూడా డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ 25% పెంచుతున్నాయి. సో ఈ బడ్జెట్ లో కూడా మనం కూడా ఇండియా విల్ ఇంక్రీజ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఆ బడ్జెట్ రిలేటెడ్ అంటే ఆ పర్టికులర్ మనకి డిఫెన్స్ రిలేటెడ్ ఏవైతే స్టాక్స్ BEL ఇలాంటి కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం వాళ్ళు ఇలాంటి వాల్యుయేషన్ టైంలో అంటే బడ్జెట్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫ్రా స్టాక్స్ కానీ లేకపోతే మనకి ఇలాంటి రిలేటెడ్ బడ్జెట్ లో పాజిటివ్ గా వచ్చే స్టాక్స్ ని ఏమైనా పికప్ చేసి పెట్టుకోండి. బట్ ఏంటంటే నీడ్ నాట్ టు యావరేజ్ ఎవ్రీథింగ్ అండి. ప్రతి మీరు స్టాక్ ని కూడా యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది నిజంగా మీకు కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి, ఎర్నింగ్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి, దానికి మంచి మొమెంటం ఉంది అంటేనే అది హోల్డ్ చేయండి. అదర్వైజ్ డోంట్ యాడ్ సమ్ మోర్ స్టాక్స్. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే ఒక్కసారిగా 20%, 15% ఒక్కొక్క స్టాక్ పడగానే అందరికి అనిపిస్తుంది కొంచెం యావరేజ్ చేయాలని. బట్ ఒక్కసారి హోల్డ్ చేయండి, ఎందుకంటే థింగ్స్ ఆర్ నాట్ సెటిల్డ్ ఎట్. మీరు ఏదైనా యావరేజ్ చేయాలన్నా అప్పుడే చేయకండి, జస్ట్ టేక్ సమ్ టైం, ఇంకొంచెం టైం తీసుకోండి, లెట్ ద థింగ్స్ సెటిల్డ్. ఇంకా నాకు తెలిసి ఇవన్నీ కొంచెం సెటిల్ అవ్వడానికి మేబీ ఇట్ మై టేక్ అనదర్ ఫ్యూ మంత్స్ ఆర్ మేబీ ఫ్యూ వీక్స్. అంతవరకు కొంచెం అండర్స్టాండ్ చేసుకొని ఏమైనా డెసిషన్స్ అండి. అగ్రెసివ్ బయింగ్ చేయొద్దు, అగ్రెసివ్ సెల్లింగ్ చేయొద్దు. సో హ్యావ్ సమ్ పేషెన్స్. అయితే ఇవాళ మార్కెట్ ఫాల్, ఇవాళ బ్లడ్ బాత్ ని దృష్టిలో ఉంచుకుని రేపు వెడ్నెస్డే Jan 21 కి మార్కెట్ లో ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటే, సో దీన్ని బట్టి మనం ఏంటంటే రేపు నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ చెప్పానండి. రేపు పెద్ద పెద్ద కంపెనీస్ ఏమొస్తున్నాయి, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. సో ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ వచ్చే ఈ పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఎస్పెషల్లీ Nifty 50లో ఉన్న ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి కానీ డ్రాగ్ అయ్యాయి అనుకోండి, మొత్తం మార్కెటే డ్రాగ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ పెద్ద కంపెనీలు ఏవైతే కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇస్తున్నాయో వాటి బట్టి వాటిని కొంచెం ఫాలో అవుతూ ఉండాలండి. ఏ ఎర్నింగ్స్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి, కొంచెం ఇన్ లైన్ లో వస్తున్నాయి, లేదు అంటే నెగటివ్ గా వస్తున్నాయి, పాజిటివ్ గా ఏ వస్తున్నాయి, అవన్నీ కూడా కొంచెం రేపు వచ్చే రిజల్ట్స్ ని కూడా కొంచెం చూడండి. అలానే మనకి రూపీ ఫాల్ అనేది ఎంతవరకు వెళ్తోంది. ఇంకా రూపీ ఫాల్ అయింది అనుకోండి, మార్కెట్ విల్ టేక్ ఇట్ యాజ్ నెగటివ్. ఇంకా FIS సెల్లింగ్ జరిగింది అనుకోండి, మార్కెట్ విల్ టేక్ ఇన్ బీట్ అవుట్. సో ఎప్పటికైతే పరిస్థితి అయితే కొంచెం డొమెస్టిక్ గా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ గా కూడా నెగిటివ్ గా ఉంది. కాబట్టి సో టుమారో ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంత ఫాల్ కాకపోయినా, బట్ థింగ్స్ ఆర్ నాట్ సెటిల్డ్ కాబట్టి కొంచెం కాషియస్ గానే మార్కెట్ ఉంటుందని అనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.